మన విజయశాంతి గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా, సో ఎట్లా దాని మీద మీ ఒపీనియన్? ఏముందన్న, ఏ టీం బి టీం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటానే. అటు 8 సీట్లు ఇటు 8 సీట్లు ఎంపీ సీట్లు వచ్చాయి. రూపాయి రాలేదు బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో. ఏమన్నా చేశారా అంటే ఏం లేదు. మళ్ళీ మాటలు మాట్లాడాలంటే కోటలు ఎత్తే మాటలు మాట్లాడతారు. విజయశాంతికి టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటండి? ఏ టీం బి టీం ఒకటే అన్నట్టు కదా అది. సో అంటే విజయశాంతి గారు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి కదా, అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఒక పదవి దక్కింది, దాని మీద ఎట్లా ఫీల్? ఓకే, పదవి వేయడం బెటరే, మంచిదే, మంచి విషయమే. కానీ ఆ పదవిని సద్వినియోగం చేసుకుంటే ప్రజలకు కూడా మంచిది. ఏమో ఆమె స్వలాభ రాజకీయ భవిష్యత్తు కోసం యూజ్ చేసుకోవడం తప్పు. ప్రజల కోసం ఏదైనా మంచి చేస్తే ప్రజలు కూడా ఆదరిస్తారు ఆమె. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎగరవచ్చు. సో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, వ్యక్తిగతంగా ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎట్లాంటి మనిషి? వ్యక్తిగతంగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆమెని. ఆమె సినిమాలో హీరోయిన్ గా చూశాను. వ్యక్తిగతంగా అంటే ఆమె పర్లేదు, మంచి వ్యక్తి. అంతకు మించి సినిమాలలో చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాము. ఆమె తర్వాత పార్టీలు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా తెలంగాణ ప్రజా సమితిని పార్టీలో చేశారు. ఆమె తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కూడా కొంచెం కీలక పాత్ర వహించారు. తర్వాత పార్టీ మారడం, కొన్ని వ్యక్తిగత విద్వేషాల వల్ల పార్టీలు మారడం జరిగింది. సో చాలా మంది ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ లో కానీ, అటు కాంగ్రెస్ లో కానీ, బీజేపీలో చాలా మంది మహిళా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే ఈమెకి తగిన న్యాయం జరగలేదని ఏమన్నా? జరిగింది. ఇప్పుడు ఎట్లా టికెట్ ఇచ్చారు కదా, అంటే లేట్ గా జరిగిందని? లేట్ గా అయితే జరిగింది ప్రస్తుతానికి. సో అలాంటి వ్యక్తి అంటే వ్యక్తిత్వపరంగా అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఇంకా ముందుకొస్తే మంచి జరిగే, ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఆమె ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉంటే ఆమెకి ఇంకా రాజకీయాల్లో ఇంకా ఉన్నత పదవులను ఆశించే అవకాశం ఉంటుంది. ప్రజల్లో తిరగాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా, దాంతోపాటు మినిస్టర్ ఇస్తే ఎట్లా ఫీల్? ఫస్ట్ అయితే ఆమె ఎమ్మెల్సీ చేయనివ్వండి, కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయండి. తర్వాత ప్రజలే ఆమెను ఆశించి ప్రజల యొక్క అభిమానం ఉంటే ఆమె తర్వాత ఏదైనా సాధించవచ్చు. అంటే ఆమె వ్యక్తిగతంగా ఇప్పుడు మాట్లాడే తీరు చూస్తే చాలా షార్ప్ గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. సో మిగిలిన వాళ్ళే ఆమెని వెనక్కి లాగే అవకాశాలు లాంటివి? అదేం లేదండి, ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ఇప్పుడు ఉన్న సమాజంలో ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. సో ఆమె రాజకీయ పరంగా సినీ రంగంలో కూడా చాలా పెద్ద ఉన్నత వ్యక్తురాలు, రాజకీయ పరంగా కూడా చాలా ఉన్నత వ్యక్తురాలు. సో ఆమె ఏదైనా సాధించవచ్చు. ప్రజల కోసం పనిచేస్తే మంచిదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.